పిల్లల్ని హాస్టల్లో చదివించడం గొప్పగా ఫీల్ అవుతున్నారు. అసలు పిల్లల్ని ఇంటి దగ్గర ఉండి జాగ్రత్తగా వాళ్ళ క్రమశిక్షణతో పెంచడం బెటర్ అంటారా, పిల్లల్ని హాస్టల్లో పెట్టడం బెటర్ అంటారా? హాస్టల్లో పెట్టుడు కానీ ఇంటికాడ పెంచుడే బెటర్ అండి. ఎందుకంటే అమ్మ నాన్న ప్రేమ ఏందో తెలుస్తుంది, వాళ్ళ కష్టం ఏందో తెలుస్తుంది. నువ్వు తీసుకొచ్చి హాస్టల్లో పడేస్తేవి, హాస్టల్లో పడేసి ఏం తెలుస్తుంది వానికి? వానికి ఒక టార్చర్ ఉంటుంది తెలుసా హాస్టల్లో. అయ్యో టైం చెప్తే ఆ టైంకి పోవాలి, అనుకో గేమింగ్ కో టైం ఉంటుంది, ఆ ఫుడ్ కో టైమింగ్ ఉంటుంది. కొన్ని విషయాలలో నీకు సిస్టమేటిక్ ఉంటాడేమో కానీ అన్ని విషయాలలో ఉన్నాడు. హాస్టల్లో ఉంటానికి టార్చర్ అవుతాడు తెలుసా. అందరూ ఏమనుకుంటారు, హాస్టల్లో చేస్తే ఫుల్ చదివేస్తాడు అనుకుంటారు. ఆయనకు ఒత్తిడి ఎక్కువ ఉంటే ఏడ చదువుతాడండి చదువు? ఎమోషనల్ డ్యామేజ్ కూడా ఏడ చదువుతాడు చదవాడు. ఏమన్నా ఇప్పుడు అందుకే ఈ మధ్య కాలంలో కొన్ని గొప్ప గొప్ప స్కూళ్ళలో కాలేజీలలో సూసైడ్ చేసుకుంటారు స్టూడెంట్స్, టార్చర్ తట్టుకోలేక. ఈ టార్చర్ కే కదా ఇవి తల్లిదండ్రులకు కొంచెం అర్థం అయితే బాగుంటది. ఈ టార్చర్ వాళ్ళకి ఏం చెప్పిన మనోళ్ళు వినరండి. అయ్యమ్మలు గిట్ట ఇప్పుడు ఎట్లా అయిపోయారు అంటే, అందరు పక్కనోళ్ళ పిల్లలు చదువుతారు, నీకు చదవడానికి ఏం బాధ వచ్చిందా? పక్కనోడు ఉంటానే అందరి మైండ్ సెట్లు ఒక తిరిగి ఉండే, మనకున్న చేతికి వెళ్ళే అన్ని సమానంగా ఉండే. అట్లాంటిది ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్క తిరిగి. ఒక మనిషిని ఒక మాట అంటే ఒకటి తీసుకోగలుగుతాడు, ఒకటి తీసుకోలేడు. తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అయ్యమ్మ గిట్ట ఎప్పుడు పక్కనంతో పోల్చొద్దు భయ్. నాకు అదైతే నచ్చదు. ఫస్ట్ పక్కనంతో పోల్చొద్దు.